హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాట్లాడదాం చెప్పు. లోతుని దేవుడు సొదొమ గుమొర్రా పట్టణంలో అగ్ని గంధకాల చేత దహించాడు కదా. దేవుడి వద్ద నుండి లోతుని తప్పించినాక దేవుడి వద్ద నుండి అగ్ని గంధకాలు వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేసినమాట. ఎట్లా అందరు నాశనం చేసి ఎవ్వరు లేకుండా చేసి అసలు అక్కడ మొక్కలు కాడ మొత్తాకి వీళ్ళు లేకుండా నాశనం అయిపోయిందన్నమాట ఆ ప్రాంతం అంతా. తర్వాత అబ్రాము వచ్చి సోతకు వచ్చినప్పుడు కాడ ఆ పట్టణం నాశనం అయిపోయింది. అసలు ఏమీ లేకుండా అయిపోయింది. అబ్రాము చూశాడు మాట. ఈ లోతు ఏం చేశాడో సొయ్యూరు అనే దేశానికి వచ్చాడు. సొయ్యూరు అనే ప్రాంతానికి వచ్చాడనమాట. వచ్చినప్పుడు కూతుర్లు ఇద్దరు ఉన్నారు కదా. ఆ సొయ్యూరు ప్రాంతంలో పట్టణంలో కాపురం ఉంటాకి భయపడి లోతు అక్కడి నుంచి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం దగ్గర ఉన్నారు ఒక గృహలో ఉన్నారన్నమాట. గృహలో ఉంటే ఈ కూతురులు ఇద్దరు ఏం చేశారో మరి మనకే పెళ్ళి చేసుకుంటానికి భర్తలు లేరు కదా, మరి మనకు సంతానం కలుగుతాకి ఎవరు లేరు కదా అని చెప్పేసి ఈ తండ్రి ఉన్నాడు కదా, ఈ తండ్రికి ద్రాక్షరసం ఇచ్చి మన తండ్రి ద్వారా మనం సంతానం పొందాము అనుకున్నారు ఇద్దరం. అనుకుని తండ్రికి ద్రాక్షరసం ఇచ్చారన్నమాట. ద్రాక్షరసం ఇచ్చి ఒక రాత్రి పెద్ద ఆవిడ వెళ్ళింది. పెద్ద ఆవిడ వెళ్ళి ఎప్పుడు క్షయించిందో ఎప్పుడో వెళ్ళిందో ఆ లోతుగా తెలియదంట. అసలు తెలియలేదంట. అట్లాగే రెండోసారి ఏమో చిన్నమ్మాయి వెళ్ళింది ద్రాక్షరసం ఇచ్చి. అప్పుడు అట్లాగే తండ్రి ద్వారా సంతానం కలగజేసుకున్నారన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెద్దమ్మాయి కుమారుని కని ఆయనకి మోయాబీ అని పేరు పెట్టిందన్నమాట. అతను నేటి వరకు మోయాబీలకి మూల పురుషుడిగా ఉన్నాడన్నమాట. ఈ చిన్నమ్మాయి కుమారుని కని ఆయనకి బెన్నీ అని పేరు పెట్టింది. బెన్నామీ అని పేరు పెట్టింది. అతడు అమోనీయులకు మూల పురుషుడిగా ఉన్నాడన్నమాట. అక్కడి నుంచి ఇక లోతు చరిత్ర లేదు. లోతు చరిత్ర కానీ వాళ్ళ కూతురు చరిత్ర కానీ లేదు బైబిల్ లెక్క. అబ్రాము ఒకసారి అక్కడ నుండి అబ్రాము దక్షిణ దేశములకు తరలిపోయి కాదేగాను గారు అను ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేను. గెరారులో ఉన్నాడంట కొన్నాళ్ళు. గెరారులో ఉంటే అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా సెల్లు అని చెప్పాడు. కనుక గెరారు రాజు అబీమెలెకు మాట. అబీమెలెకు ఏం చేశాడో ఈ శారా భార్యను ఇంటికి పిలిపించుకున్నాడు మాట, చేర్చుకున్నాడు. అయినను ఆ రాత్రి దేవుడు స్వప్నమందు మాట్లాడాడనమాట. గెరాజు రాజుతో అబీమెలెకుతో మాట్లాడి, నువ్వు జాగ్రత్త, నీ ఇంటికి తీసుకొచ్చిన స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆవిడ దేశంలో నువ్వు సచ్చిన వాడవు అని చెప్పాడన్నమాట దేవుడు. చెప్పేటప్పటికి అబీమెలెకు శారాను పిలిపించి ఇంటి చేర్చుకున్నాడు కదా. రాత్రి స్వప్నం దేవుడు మాట్లాడాడు. ఆవిడ విషయంలో నువ్వు సచ్చిన వాడవు అన్నాడన్నమాట. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు. కనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా అన్నాడు. ఆ చెల్లెలని ఆయనతో
చెప్పాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా చెల్లి అని చెప్పేటప్పటికి ఈ అబీమెలెకు ఏం చేశాడు, ఆవుని తెచ్చుకున్నాడు అనమాట. ఇంటికి తెచ్చుకునేటప్పటికి దేవుడు స్వప్నం అని దేవుడు మాట్లాడు. అంటే దేవుడి బిడ్డల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టాడనుకో, దేవుడు ఊరుకోడు. దేవుడు మన గొప్ప దేవుడు, మన పక్షాన యాజ్ఞాసే దేవుడు. మనం శ్రమంలో ఉంటే ఆయన పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. మన పక్షాన ఆయన యాజ్ఞాత అనమాట దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. అట్లాగా గేరా రాజుతో మాట్లాడితే ఆవిడ ఆ స్త్రీ పక్షాన్ని నువ్వు సచ్చిన వాడివే అని చెప్తే అప్పుడు ఈ రాజు నీతి గల నేను తీసుకొచ్చాను కానీ నా చెల్లి అని చెప్పాడు కదా ఆయన, అందుకే నేను తెచ్చుకున్నాను. అయినా కానీ నేను ఆవిడని కోడలేదు, ఆవిడని ఏమనలేదు అని చెప్పాడు. నీతి గల ఈ జన్మని నశింపజేస్తావా దేవా అని అప్పుడు అడిగితే అబీమెలెకు అవును నువ్వు నీతిగానే చేసావా అని నాకు తెలుసు, కానీ ఆ స్త్రీని తీసుకెళ్ళి అతని భార్యకు అప్పగించు నువ్వు అన్నాడనమాట. ఆ స్త్రీని తీసుకెళ్ళి అతని భార్యకి అప్పగించు అన్నాడనమాట. అతని ప్రవర్త నీ గురించి ప్రార్థన చేస్తాడు అప్పుడు నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిత్యముగా సత్యదరు అని చెప్పాడనమాట. చచ్చిపోతారు, నీవు నీ వాళ్ళందరూ సత్తారు ఆవిడ్ని అప్పగించబోతే అని అన్నాడు దేవుడు. అప్పుడు భయపడిపోయి అతను తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ మాటలు చెప్పాడు మాట. వాళ్ళతో చెప్పేటప్పటికి వాళ్ళు ఇంకా భయపడి ఆ మనుషులు మిగిలిన భయపడేది. అబీమెలెకు అబ్రాహామును పిలిచి నీవు మాకు చేసిన పనేమిటి, ఈవిడి నా చెల్లి అని చెప్పావుగా నువ్వు అని చెప్పాడు. చెల్లి అని చెప్పావా అని చెప్తే అప్పుడు అబ్రాహాము ఏమన్నాడు, నీవు నా మీదకిని నా రాజ్యము మీదకిని పాతకము తెచ్చినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి, చెయ్యలేదే కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. అబ్రాహాము అడగగా అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను సంపుద్రనుకుని చెప్పానంటున్నాడు అన్నమాట. సంపుద్రము అనుకుని నేను అట్లా చెప్పాను అంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయం లేదు, ఆ ప్రాంతంలో భయం లేదంట. అందుకనే వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు నన్నేమో నా భార్య అని నిమిత్తం నన్నేమో చంపుతారేమో అని చెప్పేసి అట్లా చెప్పాడంట అబ్రాహాము నా చెల్లి అని. అయినా నేను చెప్పింది నిజమే, ఆవిడ నా తల్లి కూతురు కాదు, తండ్రి కూతురు, నా తండ్రి కూతురు అన్నాడు. తండ్రి ఎవలో, మన దేవుడు ఎవలో, తండ్రి కూతురు, మనం అందరం దేవుడి బిడ్డలం కదా అది ఆత్మీయంగా చెప్పాడు ఆయన. మనం అందరం సహోదరులు అని చెప్పాడు. చెప్పేటప్పటికి అతను భయపడిపోయి వాళ్ళకు రోగాలు వచ్చేసి రోగాలు రప్పించాడు దేవుడు. మరి అబ్రాహాము భార్య అని తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చేటప్పటికి వాళ్ళకు రోగాలు రప్పించాడు దేవుడు. అబీమెలెకు రాజుకి వాళ్ళ పని వాళ్ళకి అందరికీ మనల్ని ఎవరన్నా ఏదన్నా చేస్తే
దేవుడు ఊరుకోడు. దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడు. మనల్ని అక్రమంగా ఎవరిని ఏమన్నా అన్నారనుకో, మనమేం అనకూడదు, మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడనమాట. మన పక్షాన్ని కార్యం చేస్తాడు. అంతేగాని మనం వాళ్ళు అంటే మనం అన్నాం అనుకో, దేవుడు నువ్వు అంటాం కాదు, నాకు సోటి అంటున్నాడు. నేను పగ తీర్చుకున్నది, నాకు చోటు నువ్వు ఇచ్చావనుకో, నీ తోలికి రాకుండా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ అబ్రహాం పక్షాన్ని చేశాడు కదా, ఆ భార్యను తీసుకెళ్తే వాళ్ళందరికి రోగాలు రప్పించాడు దేవుడు. వాళ్ళు అప్పుడు భయపడిపోయి అప్పుడు ఈ శారాన్ని తీసుకొచ్చి అబ్రాహాంకి అప్పగించాడు అనమాట. అప్పగించేసి, బాబు ఈ దేశంలో ఈ దేశం అంతా నీ ఎదుగుతుంది కదా, నువ్వు ఎక్కడికి ఏ పక్కెళ్ళి ఉంటావో ఉండు, నీకు అటు చెప్పు వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి అని చెప్పాడు మాట రాజు, అబీమెలెకు రాజు. అప్పుడు అబ్రాహాము ఈ అబీమెలెకు రాజు కోసం ప్రార్థన చేశాడనమాట. దేవుడి స్తోత్రం. మనం ప్రార్థన చేసే వాళ్ళు మేము ఇలాగా ఉండాలి, అంతేగాని పగ తీర్చుకునే వాళ్ళలాగా మనం ఉండకూడదు. మనం పగ తీసుకుంటే మనం ఏం చేయగలం? వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళని మనం ఏం చేస్తాం? అదే మన దేవుడైతే వాళ్ళకి ఏదో ఒకటి పెడతాడు. వాళ్ళు భయపడతారు. ఏంటి? దేవుడి బిడ్డలో వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. వీళ్ళ జోలికి వెళ్తే వీళ్ళ దేవుడు ఊరుకోడు అని వాళ్ళ భయం కలగాలన్నమాట. వాళ్ళకి అట్లా కలిగేదటు మన దేవుడు చేస్తాడు. అది మన దేవుడికి ఉగ్రతగా చోటుపోవాలి. మన దేవుడు ఆ పగ తీర్చుకుంటాక మనం చోటుపోవాలి. అంతేగాని వాళ్ళు అన్నారు నేను ఉప్పు కారం తిట్టలేదా, నేను అనలేనా అని మనం అన్నాం అనుకో, మనము సమయిపోతాం. ఇక దేవుడు నువ్వు వాళ్ళంటే నువ్వు కూడా వెళ్ళి అంటున్నావు కదా, ఇంకా నేనేం చేయలేనేక అంటాడు దేవుడు. అట్లా చేయకుండా మనం మెదలకుండా వచ్చి ప్రార్థన చేసుకున్నాం అనుకో, వాళ్ళకి భయం పుట్టిస్తాడు. వాళ్ళు నా బిడ్డలం, వాళ్ళు మీరంటారా అనకుండా చేస్తాడు దేవుడు, అనకుండా చేస్తాడనమాట. అట్లాగే దేవుడు పగ తీర్చుకుంటాడు, మనం కాదు. మనం ఏం చేయక్కర్లా, ఊరికనే నిలబడి చూడమంటున్నాడు దేవుడు. ఊరికనే నిలబడి చూడు. యుద్ధం యెహోవాదే, మంది కాదు. మనం మట్టుకి వాళ్ళు ఏమనకూడదు. వాళ్ళు అన్నారనుకో, అంటే అన్నారులే అని వచ్చేసి మెదలకుండా ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకో. నువ్వు తండ్రికి చెప్పినట్టు చెప్పు. ఇప్పుడు నేను ఎవరైనా కొడతా వచ్చారనుకో, వచ్చి ఎవరో చెప్తా, నీ తండ్రికి చెబుతావు. పలానా నన్ను కొట్టారు డాడీ అని ఏదో చెబుతావు కదా, నన్ను కొట్టారు డాడీ, నన్ను ఎట్లా బాధ పెట్టారు అని చెబితే నీ తండ్రి ఇక చూసుకుంటాడు. అంతే కదా. అట్లాగే మనం వచ్చేసి వాళ్ళని ఏమనుకోండా మెల్లకుండా వచ్చేసి ఇంట్లోకి వచ్చి మోకరించి తండ్రికి చెప్పాలి, దేవుడికి చెప్పాలి. మనకి తండ్రికి చెప్పినట్టుగా చెప్పాలి. దేవుడు మన తండ్రి, మన జోలికి వాళ్ళు ఇక రాకుండా దేవుడు చేస్తాడనమాట. అట్లాంటి దేవుడు గొప్ప దేవుడు. మన పక్షాన ఉన్నాడు, మనకి కొండంత అండగా ఉన్నాడు అన్నమాట. మన దేవుడిని నమ్ముకున్నాం. మన దేవుడే మన బలం, మన కోట ఆయనే, మన పక్షాన్ని రాజ్యం వేసే దేవుడు ఆయనే. మనల్ని ఎవరన్నా నువ్వు దిక్కులేనోడురా అని ఎవరన్నా మనం అన్నారనుకో, ఆడు దిక్కులేడు, ఆయన కొట్టిన ఎవలాడిగే వాళ్ళు లేరు అనుకుని మన మీదకి వచ్చారనుకో, మేము మెల్లకుండా వచ్చేమే. వాళ్ళని ఏమనుకోండి, మెల్లకుండా వచ్చేసి ఇంట్లో వచ్చి మోకరించుకుని దేవుడు చెబుతామే, వాళ్ళు పలానా ఇట్లా అన్నారు ప్రభువా అని మనం చెప్పి దుఃఖపడ్డామనుకో, కన్నీరు చూస్తే దేవుడు ఆగలేడు. వాళ్ళ పక్షాన్ని పగ తీర్చుకుంటాడు అన్నమాట. వాళ్ళు మళ్ళీ మన జోలికి రాకుండా చేస్తాడు దేవుడు. అలాంటి జీవితం మనం
కలిగి ఉండాలి. దేవుడికి చెప్పుకునే జీవితం కలిగి ఉండాలన్నమాట. అట్లాంటి జీవితం జీవిస్తూ దేవుని పక్షాన్ని మనం ప్రార్థన చేస్తూ అట్లా జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక.